తీరని రుణం. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ ఊళ్ళో రాజయ్య నూనె గానుగ నడుపుతూ నూనె వ్యాపారం చేస్తున్నాడు. రాజయ్య చాలా మంచివాడు అనే పేరుంది. ప్రథమంగా నూనె డబ్బాలు ఎగుమతి దిగుమతుల వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారాన్ని చేయడానికి అతని వద్ద డబ్బులు లేవు. నా అన్నవాళ్ళు ఎవరూ ఆర్థికంగా సహాయపడలేదు. అడిగితే అప్పు కూడా ఇవ్వలేదు. అదిగో ఆ సమయంలో ఆదుకున్నాడు సుబ్బయ్య. రాజయ్యకి సుబ్బయ్యకి మధ్య స్నేహం ఉంది. రాజయ్యకు సొంతంగా వ్యాపారం చేసే స్తోమత లేకపోయినా, ఎవ్వరూ సహాయపడకపోయినా సుబ్బయ్య ముందుకు వచ్చాడు. రాజయ్య, మనిద్దరి స్నేహం ఈనాటిది కాదు, చిన్ననాటి మిత్రులం. అయితే నేను స్థితిపరుడిని కాకపోయినా మా అత్తగారి బాపతు కొంత డబ్బు ఎవరికన్నా వడ్డీకిచ్చి వ్యాపారం సాగించమని అడిగాడు మా బావమరిది. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలన్నా సమాజంలో మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలియని స్థితిలో అది నా దగ్గరే ఉంది. ఈ రహస్యం మనిద్దరిలోనే ఉండాలి. చివరికి నీ భార్యకు నా భార్యకు కూడా తెలియకూడదు. ఆ డబ్బు నీకు ఇస్తాను అన్నాడు సుబ్బయ్య. నాకు ఊరకే వద్దు సుబ్బయ్య, నోటి వ్రాసి ఇస్తాను, నువ్వు అడిగిన వడ్డీ ఇస్తాను అన్నాడు ఆనందంతో రాజయ్య. అటువంటివి ఏమీ వద్దు, నీ మంచితనం నాకు తెలుసు. డబ్బు తీసుకో, వ్యాపారం సాగించు. నువ్వు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇచ్చేయి, అప్పుడు ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం సాగించుతాను. అప్పుడు మా బావమరిదికి నష్టం ఉండదు, మనకి నష్టం ఉండదు అన్నాడు సుబ్బయ్య. రాజయ్య ఒప్పుకోవడంతో సుబ్బయ్య సహకరించాడు. అప్పటికప్పుడే ఆ డబ్బుతో నూనె గానుగను ప్రారంభించాడు రాజయ్య. వ్యాపారం వృద్ధి చెందింది. రాజయ్య కుటుంబం పెరిగింది. అదేవిధంగా సుబ్బయ్య కుటుంబం పెరిగింది. ఇలా జరుగుతుండగా సుబ్బయ్య కుటుంబం చితికిపోయింది. మనోవ్యాధితో మంచం పట్టి సుబ్బయ్య చనిపోయాడు. చనిపోయే ముందు సుబ్బయ్య వద్ద తీసుకున్న డబ్బును రాజయ్య తిరిగి ఇచ్చేశాడు. ఆ డబ్బును బావమరిదికి చేర్చాడు సుబ్బయ్య. నిశ్చింతగా కన్ను మూశాడు సుబ్బయ్య. రాజయ్య వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. సుబ్బయ్య చేసిన మేలుకు విశ్వాసంతో అవసరాలకు డబ్బు దశకం సహాయపడుతూ ఉండేవాడు. సుబ్బయ్య కొడుక్కి చదువు లేదు. కాయకష్టం చేసి ఆలుబిడ్డల్ని పోషించుకుంటుండగా రాజయ్య అతన్ని తన గానుగలో పనిచేయాలని కోరాడు. అయ్యా, నేను అక్షరం మొక్క తెలియనివాడిని, మీ గానుగలో కాయకష్టం చేసుకుని బ్రతుకుతాను అని అడిగాడు. రాజయ్య అతన్ని ఆదుకున్నాడు. కూలీల మీద మేస్త్రీగా ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కొడుకు అది తన సొంత కంపెనీగా పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా రాజయ్య కొడుకు కామయ్య పెద్దగా చదువు లేకపోయినా ఎంతో అంతో చదువుకున్నాడు. తండ్రి రాజయ్య కొడుక్కి వ్యాపారం మెళుకువలు అన్నీ చెప్పాడు. రాజయ్య కొడుకు కూడా వ్యాపారం చేస్తున్నాడు. రాజయ్య వయసు మళ్ళినవాడు అవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొంతకాలానికి సుబ్బయ్య కోడలికి జబ్బు చేసింది. ఆమెను పట్నం తీసుకువెళ్ళి చికిత్స చేయించే అవసరం ఏర్పడింది. ఆఫీసుకు వెళ్ళి రాజయ్య కొడుకుని సహాయం చేయమని అడగటం తప్ప వేరే గత్యంతరం లేక వెళ్ళాడు. ఆ సమయంలో రాజయ్య కొడుకు 100 రూపాయల కట్టలు ముందు వేసుకుని లెక్క పెట్టుకుంటున్నాడు. పనిలో ఉన్న అతను పరాకుగా తలెత్తి చూశాడు. ఎదురుగా సుబ్బయ్య కొడుకుని చూశాడు. చూసి చూడనట్లుగా మళ్ళీ తన పనిలో తను నిమగ్నమవుడయ్యాడు రాజయ్య కొడుకు కామేశం. మరికొంతసేపు అయ్యింది. డబ్బు కట్టలు ఇనప్పెట్టులో పెట్టుకుంటూ ఏమిటి వచ్చావు అని అడిగాడు. సుబ్బయ్య కొడుకు తనకున్న ఇబ్బందిని తెలియపరిచాడు. చూడు, ఇది వ్యాపారం, ఎంతో కష్టపడితే కానీ ఇంత అభివృద్ధిలోకి రాలేదు. ప్రత్యేకించి నీకు మా కంపెనీలో పని లేకపోయినా, మీ నాన్న మా నాన్నకు స్నేహితుడు కనుక పని లేకపోయినా నీకు ఉద్యోగం ఇచ్చి పోషించుతున్నాం. నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అవన్నీ మేము ఆదుకుంటామా? మాకు వచ్చే ఇబ్బందుల్ని ఎవరు ఆదుకుంటారు? ప్రస్తుతం ఇక్కడ డబ్బేం లేదు, 50 రూపాయలు ఇస్తాం. పట్నం తీసుకువెళ్ళాలని వేరే ఆశలు పెట్టుకోక ఇక్కడే మీ ఆచార్యుల వారికి చూపించు, మందు ఇప్పించు అంటూనే జేబులో నుండి 50 రూపాయల కాగితం తీసి సుబ్బయ్య కొడుక్కి ఇచ్చాడు రాజయ్య కొడుకు కామయ్య. ఇంకా చేసేది లేక సుబ్బయ్య కొడుకు కిక్కురు మనకుండా బయటకు వెళ్ళాడు.
10 అడుగులు వేశాక రాజయ్య ఎదురయ్యి యోగక్షేమం అడిగాడు. సుబ్బయ్య కొడుకు జరిగిందంతా చెప్పాడు. రాజయ్య బాధపడి అతనితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో ఉన్న అతని భార్యను చూసి ఒక 1000 రూపాయలు ఇచ్చి పట్నం తీసుకువెళ్ళి చికిత్స చేయించుకోమన్నాడు. సుబ్బయ్య కొడుకు తృప్తిగా వెళ్ళిపోయాడు. రాజయ్య అంగడికి వచ్చి సుబ్బయ్య కొడుకుని గురించి కొడుకు కామయ్యను అడిగాడు. కామయ్య జరిగిందంతా విపులీకరించాడు. సుబ్బయ్య చేసిన సహాయానికి అతని కొడుకుకి మన నూనె గానుగలో భాగం ఇవ్వాలి, మనం ఇస్తామన్నా అతడు తీసుకోడు అంటూ గతం గురించి చెప్పాడు రాజయ్య. ఒరే, మనకు మేలు చేసిన వాళ్ళను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉంటేనే మన వ్యాపారం వృద్ధి చెందుతుంది. చేసిన మేలు మరవడం, తనను తాను వంచుకోవడం. సుబ్బయ్య కుటుంబానికి మన కుటుంబం ఎంతో రుణపడి ఉంది. ఆయన రుణం జన్మజన్మకి తీర్చేది కాదు. ఈ సంగతి తెలుసుకో. అతను ఎప్పుడు వచ్చినా అతని అవసరాల్ని ఆదుకో. నువ్వు మాత్రం ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకో, చేసిన మేలు మరవకూడదు అని అన్నాడు రాజయ్య. కామయ్య నిశ్చేష్టుడై కళ్ళప్పగించి చూశాడు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.